నమస్తే అండి. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు తాటి బూరెలు వేసానండి. తాటి బూరెలు చిట్టి చిట్టి తాటి బూరెలు వేసాను అనమాట. తాటి పునుకులు అంటారు. అలానే ఇంతంత బిళ్ళ బిళ్ళల్లా వేసామనుకోండి, మధ్యలో ఓలు పెట్టి అవేమో తాడసాపు అప్పడాలు అంటారనమాట. అయితే ఇలా చిన్ని చిన్నగానే వేసుకోవాలి. పెద్ద పెద్దగా వేసుకుంటే గమ్ముని ఈ తాటి పేసు మందంగా ఉంటుంది, ఉడకదనమాట. ఉడకటానికి చాలా ఇబ్బంది పెడుతుంది. తాటి రొట్టు కూడా చాలా ఇబ్బంది పడేవారు అనమాట. మంటది సరిగా ఉండాలి, నిప్పులు ఉండాలి, లేకపోతే ఉడకదు అనేసి. మరి తాటిపేసు జిగురుగా ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది అన్నమాట. చక్కగా ఇలా వేసాను కదా, ఇలా చిన్నగా వేసాను కదా, ఇవి వారం 10 రోజులు ఉంటాయండి, పాడవ్వు. చక్కగా ఉండి కొద్ది రుచి పెరుగుతుంది అన్నమాట. ఇవి ఇంకా తింటే బాగుండు, ఇంకా తినాలనిపిస్తుంది అన్నమాట. కానీ ఏ కాలంలో వచ్చేదా కాలంలో తినాలనుకోండి. మరి ఇలా చిన్నగా వేసుకుంటే బాగా లోపలికంటా ఏగుతాయి కదా. వారం 10 రోజులు ఏమీ పాడవు. మనం ఎవరికైనా పంపించాలి తాటి రొట్టు అనుకుంటాం కదా. తాటి రొట్టుకు బదులుగా ఇలాగా చిట్టి తాటి బూరెలు వేసి పంపించేమనుకో, వాళ్ళు కూడా ఎక్కువ రోజులు ఉంచుకుని తింటారు. తర్వాత పాడవు, పట్టుకెళ్ళడానికి కూడా మనకి ఇబ్బంది లేదు. మరి రొట్టె వేసుకు పట్టుకెళ్ళామనుకోండి, 2 రోజుల్లో రొట్టె తినేయాలి. ఎంత బాగా చేసినా ఎలా చేసినా రొట్టె అనేది పాడైపోద్దండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు కదా అంటారు కదా, అది వేరే విషయం. కానీ ఇలా తాటి పునుకులు వేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టవలసిన పని లేదు. 10 రోజులు కూడా బయట ఉంచుకోవచ్చు చక్కగా. ఇది ఉండాలి తినేయకుండా, కానీ 10 రోజులు ఉంచుకుంటే ఏమీ పాడవ్వనమాట. చక్కగా ఇలా వేసుకుని మరి మా పిల్లలకి పంపించడం కానీ, ఎవరికన్నా పంపించడం కానీ, ఇంట్లో మా వారికి ఇష్టమని గుప్పుడు తింటారని వేసి అలా పెడుతూ ఉంటాను. నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారండి, మా వాళ్ళు ఇక్కడ 2 పళ్ళు తీసుకొచ్చారనమాట. ఇదిగో చూసారు కదా, రెండు టోపీలు ఉన్నాయి కదా. మరి ఈ తాటి ఫేస్ని తీసేటప్పుడు ఇట్లా కథ చెప్పాను కదా, ఇందులో కూడా వేసానండి సరదాగా. చూసారా, చూడటానికి ముచ్చటగా ఉన్నాయి కదా. మరి ఇవి ఇలాగే ఉంచుకున్నాం అనుకోండి, ఇన్ని తినేటప్పటికి అబ్బా అనిపిస్తుంది. ఉండి కొల్లి రోజుకి కూడా రుచి అనేది రెట్టింపు అవుతుంది. ఈ తాటి ఫేస్తో చేసిన ఐటమ్ ఏదైనా కూడా చల్లారిన తర్వాత మాత్రమే తినాలి. వేడిది తినకూడదు. వేడిది తింటే ఈ కారం వస్తుంది. అందుకనే సాయంకాలం చేసేసేవారు, మరనాడు అంతకంత ముక్కలు పెట్టేవారు రొట్టేసి. ఇలాంటి వేయడం పూర్వం తెలియదండి. తాటిసాపు అప్పడాలు ఎలాగ ఉండేవారంటే, ఇప్పుడు తాటిపళ్ళు వస్తూ ఉంటాయి కదా, తాటి రొట్టె వేసుకుంటూ ఉంటామా, ఎండలు కాస్తున్నాయి అనుకోండి, బాగా ఎండలు ఉండాలి. నేను చేసే పనుల్లాగా నేను అన్నీ ఎండబోతాను కదా, చెబుతాను కదా మీకు. ఆ తాటిసాపు ఎండటానికి ఎండ ఉండాలి కదా. మరి ఎండ వస్తుంటే తాటి పేస్ట్ని తీసి రోజు ఒక సాప మీద అలుగుతారన్నమాట. అలాగే చేట మీద కూడా అలుగుతారు. ఇప్పుడు మైకాకు సంచుల మీద కూడా అలికేస్తున్నారండి. మరి మా మేనగోళ్ళు ఉంటుంది, పాలు పిల్లంక తీసుకొస్తూ ఉంటుంది 20 పాలు. తను నా కోసం కూడా తాడసాప ఎత్తూ ఉంటుంది అనమాట. వేసి తీసుకొస్తుంది. ఈసారి తీసుకొచ్చినప్పుడు వీడియో పెడతానండి. ఇంతకుముందు కూడా పెట్టాను. మా మేనగోళ్ళు తీసుకొచ్చిన తాడసాప మళ్ళీ పెడతాను, తెత్తది. మరి అలా చేయాలంటే ఎండ ఉండాలి. ఆ తాడసాప చేసుకుంటారు కదా, తెత్తది మా మేనగోళ్ళు అన్నాను కదా. ఆ తాటిసాప నానబెట్టేసి ఒక నైటు పొద్దుట బెల్లం పాకం పట్టి ఉండపాకం వచ్చాక నానబెట్టిన తాటిసాప ఫేసుగా అయిపోతుంది అనమాట. తాటిసాప నానబెడతాం కదా నైటు, పొద్దుటకి తాటి పేసులాగా దూసులాగా అయిపోద్ది. ఆ పాకంలో వేసి బెల్లం పాకంలో ఉడికేటప్పుడు ఇప్పుడు బియ్యం పిండి వేస్తారనమాట. దానికి సరిపడగా మామూలుగా మిల్లు మరపట్టించింది తడిపిండి కాదు, వేసి చక్కగా కొబ్బరి కూడా వేసి అలా గారెలాగా వేస్తారన్నమాట. దీపావళికి తప్పనిసరిగా వండుకునేవారు. ఇవి తాటిసాప అప్పాలు అనేసి వండుకునేవారు అన్నమాట. తాటిసాప చేసుకుని ఉంచుకుని మరి సంవత్సరం అంతా కూడా కంతకంత మొక్క తినేవారు, కుండల్లో పెట్టి దాచేవారండి. మా అమ్మగారు తాటిసాప చేయడం ఆవిడకి అలాంటి పనులు చేసేవారు కాదు, కానీ కొనివారు ఎవరన్నా పట్టుకొస్తే. అప్పుడు ఏముందండి, 2 రూపాయలకైతే బోల్డంతా తాటిసాప వచ్చేది. ఆ కుండలో పెట్టి దాసేవారు. మరి కొబ్బరి ముక్క తాటిసాప ముక్క కలిపి నవ్వులు తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. నాకైతే కొంచెం ఆవేశం అని మా అమ్మగారు ఎక్కువ పెట్టేవారు కాదు ఈ తాటిసాపకు సంబంధించినవి. అమ్మ కదా, ఆ ప్రేమ ఉంటుంది. ఒకసారి ఇప్పుడు హెల్త్ పాడైందని చిన్నప్పుడు తాటి రొట్టె తిన్న తర్వాత బెండకాయ పులుసు వేసి పెట్టిందంటే సాయంకాలం. దానికి కొంచెం ఆవేశం ఎక్కువయ్యి కొంచెం ఇబ్బంది పడ్డారంట. అప్పటి నుంచి బెండకాయ పులుసు వేసేది కాదండి, తాటి రొట్టె ముక్క తింటుంటే చాలా అమ్మ వద్దు తినొద్దు అని, అమ్మ కదా అనేదండి. చక్కగా తాటి బూరెలు వేసాను కదా. ఈ తాటికాయలు తెచ్చిన తర్వాత చక్కగా టెంకలు నలిపేటప్పుడు ఈ తొక్క తీసేస్తాం కాయ. ఆ తొక్కను పీస్లాగా వస్తుంది అన్నమాట. ఆ పీస్లాగా వచ్చింది చక్కగా ఇలా ఉండలాగా చేసి ఈ తొక్కల్లో పెట్టి బంతిలాగా చుట్టి
ఇలా పొయ్యి మీద పెడితే ఇలా కాలింది. చూసారా ఎలా కాలిందో? ఇది ఎంత రుచిగా ఉంటుందోనండి నవ్వులుతుంటే. దీన్ని ఏమంటారో తెలుసా? మిఠాయి పొట్లం అనేవారు. ఇలాగా చుట్టేసి మరి నిప్పులు అప్పుడు పుల్లల పొయ్యిలు కదా, ఆ పొయ్యిలో పెట్టేసి ఈ పైన ఆ నిప్పులు వేసేసేవారు. చక్కగా ఇదంతా మాడిపోయిందనుకోండి, ఇది కూడా కొంచెం కొంచెం మాడినట్టు ఉంటుంది, కానీ మంచి రుచి వస్తుందండి తింటుంటే. స్మెల్లో ఇలా మాడిపోయేది చాలా రుచి వస్తుంది. నాకు ఆ అలవాటుని మా అమ్మ చూడకుండా తినేసిద్దానండి, అమ్మ తినొద్దనేదని అన్నీలా వేసి వేసుకుంటుంటేని. అయితే ఆ అలవాటుని ఎప్పుడు తాటిపండు వచ్చినా ఆ తొక్కల్లో ఉన్న పీస్ అంతా తీసి ఇలా ఉండగా చుట్టి మిఠాయి పొట్లం అని చెప్పి అనుకుని సరదా పడతానండి, కాలుతానమాట. ఇది ఒకళ్ళు తినలేమండి, ఇద్దరు తినొచ్చు. ఈ తాటిది చాలా మంచిది. ఇప్పుడు మరి అన్నీ ముందుగా తినమని చెబుతున్నారు. పూర్వమయ్యే ఇది తినండి మంచిది అని చెబుతున్నారు, అది గొప్పగా తింటున్నారు ఇప్పుడు. మరి అలాంటిది అంత గొప్ప రోజులు వచ్చినాయండి. మరి అప్పుడైతే ఒక తాటిపండు తినేస్తే అన్నం తినేవారు కాదు, తెలుసండి. ఎలాగనా కాల్ చేసుకుని పండు పొయ్యిలో పాడేసుకునేవారు. వంట అయిన తర్వాత కాలిపోతే పక్కన పెట్టేవారు. చల్లారిపోవాలండి, బాగా చల్లారిపోయిన తర్వాత తినాలి. పొద్దుటిప్పుడో కాలిస్తే మధ్యాహ్నం చల్లారిపోతుంది అనమాట. అది తిన్న తర్వాత అమ్మ ఆవకాయ ముక్కిచ్చేవారు అన్నయ్యలకి. అప్పుడంట సులువుగా అరిగిపోతుందంట ఈ తాటిపండు. చాలా మందంగా ఉంటుందిలేండి తాటిపండు. కానీ తాటిపండు తరచూ తింటూ ఉంటే తాటిపండు అయిపోదులకు తాటిపండు రంగు వచ్చేసేవారండి, పచ్చని సాయి వచ్చేసేవారు తెలుసా. మరి ఒక మందు వేయరు, ఏమీ వేయరు, చక్కగా పంట పండుతుంది ఈ పండు. మరి చాలా మంచిదే కదండి, ఇప్పుడు అర్థమవుతుంది కదా మనకి. కానీ పడదు అనుకోకుండా కొంచెమైనా తింటే మన హెల్త్కి ఏ శక్తి కావాలో ఆ శక్తిని ఇస్తుంది కదా. నేను చెప్పలేను, కానీ నేను ఏదో ఆశించి చేయట్లేదండి వీడియోలు. నేను అభివృద్ధి అవ్వాలని కానీ ఏదో అని కానీ నాకు తెలిసి నేను చేయలేదు కదా. అందుకని ఇప్పుడు కూడా నేను చెప్పేస్తున్నాను మీకు. నేను చేసేది ప్రతిదీ మీకు నేను చెబుతాను. నేను వీడియోలు ఏంటో పెట్టడం అస్సలు మానను, పెడతాను. అన్నీ నాకు తెలిసినవి చెబుతాను, మీకు తెలియాలి అని. ఈరోజు చెప్పినవి మీకు అవసరం కాకపోవచ్చు, ఎప్పుడోకప్పుడు అవసరం అవుతుంది. ఎందుకంటే మీరు ఇని పాటించారనుకోండి, నేను చెప్పింది కరెక్ట్ కాదనుకో, దోషం నాకే. ఇదే చెబుతాను పదే పదే. అందుకు ఉన్నది ఉన్నట్టుగా నేను చెబుతాను, ఎప్పుడోకప్పుడు మీకు ఉపకారం అవుతుంది. అదే నా ఒక ఆలోచన. చూసారా మరి? ఇంతేనండి తాటి బూరెలు. చక్కగా తాటి పేసు తీయడానికి చక్కగా తొక్కల్లో ఉన్న తీసుకుని మిఠాయి పొట్లం కూడా కాల్ చేసుకున్నానండి. కూర్చుని తినడమే. చల్లారిపోయింది, కానీ ఇంకా చల్లారాలి. బాగా చల్లారిన తర్వాత మాత్రమే తినాలి. తాటి పండుతో ఏ వంట చేసినప్పటికీ, తాటి రొట్టెైనా ఇలా తాటి బూరెలైనా. ఈ తాటి బూరెలు ఉండే కొద్ది రుచి వస్తాయని చెప్పాను కదా, పదే పదే చెబుతున్నాను అని అనుకోకండి. చక్కగా ఇవి చాలా బాగుంటాయండి. తాటి రొట్టె కన్నా ఇలాగా బూరెలు వేసుకోండి, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. వారం 10 రోజులు ఇంట్లో ఉంటాయి. చూసారు కదా, నచ్చిందా మరి? ఇలా చేసుకుంటారా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.